అందరికీ నమస్కారం అండి. తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో తల్లికి వందనం రెండో విడత డబ్బులు అనేవి చాలామందికి రాలేదు కదా. సో వాళ్ళందరిలో ఉన్న కామన్ డౌట్స్, అసలు పేమెంట్ ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది, ఇప్పటికీ వారం రోజుల పైగా అవుతుంది, పేమెంట్ ప్రాసెసింగ్లో ఉంది అన్న వాళ్ళకి, అండ్ ఎలిజిబుల్ టు బి పెయిడ్ అని చెప్పి స్టేటస్ చూపిస్తుంది. కొంతమంది కామెంట్ చేశారు వాళ్ళకి. అంతేకాకుండా మూడో విడత తల్లికి వందనం డబ్బులు అనేవి వేస్తారా లేదా అనేసి కూడా కొంతమంది కమెంట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళకి, అండ్ 6 దశల ధృవీకరణ, కరెంట్ బిల్, హౌస్ మ్యాపింగ్, ఇన్ఎలిజిబుల్, ఇంకా కొంతమందికి పేరు అనేది ఉంది, అండ్ కొంతమందికి ఎలిజిబుల్లో లిస్ట్లో నేమ్ ఉన్నా సరే డబ్బులు అనేవి రాలేదు, అండ్ ఆర్టీఈ స్టూడెంట్స్కి, ఇలాంటి వ్యక్తులందరికీ అసలు ఏంటి కారణం, ప్రతి ఒక్క విషయాన్ని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నలుగురికి షేర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది ఇలాంటి సమాచారం. అండ్ నేనైతే చివరిలో గ్యారంటీ అయితే ఇస్తున్నాను, వీడియో ఫుల్గా చూశాక ఇంకెవరి వీడియోలు చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇది మాత్రం పక్కా. మీ అన్ని విషయాల్ని ఇక్కడైతే నేను క్లారిఫై చేయబోతున్నా, ఇది మాత్రం పక్కాగా చెప్తున్నానండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వచ్చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. ముందుగా ఎవరికైతే కరెంటు బిల్ ఇష్యూ ఉందో, 6 దశల ధృవీకరణలో ఒకటైన కరెంటు బిల్ ఎవరికైతే ఇష్యూ ఉందో, సో వాళ్ళందరూ 300 యూనిట్లు ఎవరైతే ఉందో, సో చాలామంది కమెంట్లు అయితే పెడుతున్నారు, మాకు 300 యూనిట్లు లేకపోయినా సరే వేరే వాళ్ళ మీటర్ కానీ, వేరే వాళ్ళ ఫర్ సపోజ్ పక్కింట్లో ఉన్న వాళ్ళ మీటర్ కానీ మా ఇంటి ఆధార్ నెంబర్కి ఎవరు మాకు లింక్ అయిపోయి, సో ఈ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది డేటాలో. అందువల్ల మాకు తల్లికి వందనం డబ్బులు అనేవి రాలేదు, ఎందుకంటే 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉంది మీ కరెంట్ బిల్ అని చెప్పి చూపిస్తుంది అన్న వాళ్ళకి. సో వెంటనే మీరు ఎంత తొందరగా మీరు అది గ్రీవెన్స్ రైజ్ చేసి సాల్వ్ చేసుకుంటారో మీకు అంత మంచిది. ఎందుకంటే ఆల్రెడీ జూలై 10న తల్లికి వందనం డబ్బులు అనేవి రెండో విడత రిలీజ్ చేశారు. అప్పటి నుంచి కొంతమందికి అలా ఎవరికొకరికి అలా కొంచెం కొంచెం పడుతూ వస్తున్నాయి, రోజుకి కొంతమందికి అలా పడుతూ వస్తుంది. అండ్ ఇది ఎప్పుడు ఆగిపోద్దో అనేది మనకు తెలియదు. మూడో విడత గురించి కూడా చెప్తున్నాను, వినండి. మూడో విడత అసలు ఉందా లేదా కూడా చెప్తున్నాను. సో దాని తాలూకు పాసిబిలిటీ అసలు ఉందా లేదా అనేది కూడా చెప్పబోతున్నా. అయితే సో ఎంత బేగా మీరు 6 దశల ధృవీకరణ చేసుకుంటే మీకు అంత మంచిదని అయితే నేను ఒక క్లారిటీగా చెప్తున్నా కూడా. కొంతమందికి ఎలిజిబుల్లో ఉన్నారు, ఇంతకుముందు వరకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉంది, బట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఇప్పుడైతే పేరు ఉంది. అలాంటి వాళ్ళకి ఇన్ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి రావండి. ఒకసారి మీ ఎన్బిఎం స్టేటస్ చెక్ చేసుకొని రిమార్క్స్ ఏంటో చూసుకోండి, అంటే దేనివల్ల ఇన్ఎలిజిబుల్ అయ్యారో నేను చూసుకోండి. నిజంగా అది మాత్రం ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేకపోతే, అదే ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అని చూపించినట్టయితే పక్కాగా మీకు డబ్బులు అనేవి రావండి. అంటే ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేకపోతే పక్కాగా డబ్బులు అనేవి రావు. సో ఇలాంటి వాళ్ళందరూ పక్కాగా ఎన్పిసిఐ అకౌంట్కి లింక్ అయ్యి ఉందా లేదో చూసుకోండి. ఎందుకంటే చాలామందికి, మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఎన్పిసిఐ ప్రాబ్లం వల్ల ఇలాంటి జరుగుతుంది. సో మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అయిందో లేదో చూసుకోండి, అది మాత్రం పక్కా. అండ్ ఇంకా చాలామందికి పేమెంట్ ప్రాసెసింగ్ అని చూపించినట్టయితే వెంటనే మీరు ఏం చేయాలో క్లియర్గా చెప్తున్నాను. ఇది చేస్తే మాత్రం పక్కగా డబ్బులు పడతాయి. సో చాలామందికి డబ్బులు కూడా పడ్డాయి. ఏంటంటే ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఎస్బీఐ ఆర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ ఏదో ఒక బ్యాంకు. సో ఈ బ్యాంక్ అకౌంట్ని మీ డీటెయిల్స్లో, అంటే మీ పిల్లల తాలూకు డీటెయిల్స్లో చూపిస్తుంది. అది తీసేసి మీరు పోస్ట్ ఆఫీస్ బ్యాంకుని వేసుకున్నట్టయితే, మీ దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఏదో ఉందో అక్కడికి వెళ్ళినట్టయితే మీ అకౌంట్ అనేది 24 అవర్స్లో క్రియేట్ అయిపోతుంది. మీరు ఒక థంబ్ వేస్తే చాలు, మీ అకౌంట్ నెంబర్ అనేది వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి మీ డీటెయిల్స్లో ఈ బ్యాంకు, అంటే ఆల్రెడీ ఉన్న బ్యాంక్ అకౌంట్ని తీసేసి ఈ బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేసినట్టయితే పక్కాగా 2 డేస్లో డబ్బులు పడతాయండి. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నా. పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది మీరు అకౌంట్ చేయించుకోండి, అప్పుడు చాలామందికి పక్కాగా పడతాయి. పేమెంట్ ఇంకా స్టిల్ ప్రాసెసింగ్ అని చూపించిన వాళ్ళకి మాత్రమే ఇలా చెప్తున్నా. ఎందుకంటే వారం రోజులు బట్టి పేమెంట్ ప్రాసెసింగ్ అని చూపించినట్టయితే పక్కాగా మీ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్ అది. సో పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఓపెన్ చేస్తే చాలామందికి డబ్బులు పడ్డాయంట. నేను కూడా చాలామందికి అడిగాను, సో వాళ్ళు కూడా చెప్పిన సొల్యూషన్ ఇదే. అండ్ ఇది నేను చెప్పిందే కాదు, యూట్యూబ్లో ఒక ఫేమస్ యూట్యూబర్ చెప్తున్నారు, ఆయన కూడా ఇదే చెప్పారు. సో ఆయన దీన్ని బట్టి నేను కూడా చెప్తున్నా, ఆయన అడిగితేనే చెప్పారు ఇది కూడా. సో అదనమాట. అండ్ అంతేకాకుండా మూడవ విడత అసలు ఉందా లేదా ముందు తెలుసుకున్నట్టయితే, మూడవ విడత అనేది లేదండి. ఇది మాత్రం క్లియర్. మూడవ విడత డబ్బులు అనేది వేయరు, ఇది మాత్రం పక్కా. ఎందుకంటే ఇప్పటికే
రాష్ట్రంలో చాలా నిధులు అనేవి కొరతలో ఉన్నాయి. అసలు 3వ విడత డబ్బులు అనేవి వేయరు. ఇది మాత్రం పక్కా 2వ విడతలోనే మ్యాక్సిమం మీరు చేసుకోవాలి. మీ ఇష్యూని సాల్వ్ చేసుకొని మీ డబ్బులు అనేవి తిరిగి పొందాలి. సో అది మీ తాలూకు చేయాల్సిన పని. అండ్ అంతేకాకుండా ఇంకా ఎవరికైతే హౌస్ మ్యాపింగ్ రాంగ్గా చూపిస్తుందో అండ్ కరెంట్ బిల్ ఇష్యూ ఎవరికైతే ఉందో ఇలాంటి వాళ్ళందరూ కూడా రిమార్క్స్లో చెక్ చేసుకున్నట్టయితే, అండ్ వాట్సాప్లో చాలామంది చెక్ చేస్తున్నారు, వాట్సాప్లో డేటాబేస్లో చేర్చబడలేదు అని చెప్పి వస్తుందండి. ఇలా చాలామందికి వాట్సాప్లో డేటాబేస్లో మీ నేమ్ లేదు, యువర్ నేమ్ నాట్ ఇన్ డేటాబేస్ అని చూపిస్తుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా NBM లింక్ అనేది ఇస్తున్నాను, ప్రతి వీడియోలోనే నేను ఇస్తాను. GSWS NBM బెనిఫిషరీ మేనేజ్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. అక్కడికి వెళ్ళినట్టయితే మీ నెంబర్తో, ఆధార్ నెంబర్తో మీరు చూసుకోగలరు. ఖచ్చితంగా అక్కడ చూపిస్తుంది మీ డేటా అనేది. సో అది కాకుండా సచివాలయంకి వెళ్ళినట్టయితే వాళ్ళే లాగిన్ చేసి కూడా చూస్తారు ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉందో లేదో, అండ్ రిమార్క్స్ ఏదైతే ఉందో అది కూడా చూస్తారు. దాన్ని మీరు వెంటనే ఇష్యూ సాల్వ్ చేసుకుంటేనే కానీ డబ్బులు అనేవి పడవండి. ఇది మాత్రం పక్కగా, ఎందుకంటే లేట్ అవుతున్న కొద్దీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. వీ హ్యావ్ లెస్ ఛాన్సెస్ అనమాట. సో టైం పెరుగుతున్న కొద్దీ డబ్బులు పోయే అవకాశం ఎక్కువ ఉంది, డబ్బులు వచ్చే అండ్ డబ్బులు మనం తిరిగి పొందగలే అవకాశం చాలా తక్కువ ఉంది. సో అది మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నా. ఇంకా కొంతమందికి ఎలిజిబుల్ టు బి పేడ్ అని ఉందనుకోండి. సో ఎలిజిబుల్ టు బి పేడ్ అని అంటే వీళ్ళు కూడా సేమ్ అంతే, పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఏదైతే ఇందాక చెప్పానో పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మీ డీటెయిల్స్లో అప్డేట్ చేసుకున్నట్టయితే మీ అందరికీ ఖచ్చితంగా డబ్బులు అనేవి పడతాయండి. అండ్ RTI స్టూడెంట్స్ వాళ్ళ కోసం నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను నిన్న. సో క్లియర్గా ఆ వీడియోలో చెప్పడం జరిగింది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎందుకు మీకు ఇలా జరిగింది. అండ్ ఒక ఇంట్లో ఆల్రెడీ ఒక RTI స్టూడెంట్ ఉన్నట్టయితే మిగిలిన విద్యార్థులకు ఎందుకు RTI అని చూపిస్తుంది, హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనే స్టేటస్ ఎందుకు వస్తుంది అనే దానిపై క్లియర్గా చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇంకోసారి నేను చెప్పదలుచుకున్నా అదేంటంటే, ప్రభుత్వం గుర్తించి మీ సమస్యకు పరిష్కారం చెప్పాలి, కానీ ఇప్పుడు ఈ సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోవడం ద్వారా మనకి ఏమీ రాదు. సో అది మాత్రం పక్కా క్లారిటీగా చెప్తున్నా. అండ్ ధర్నాలు కూడా జరుగుతున్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర, కార్యాలయాల దగ్గర. సో RTI విద్యార్థులను గుర్తించి గవర్నమెంట్ ఆల్రెడీ ఏదైనా పరిష్కారం చూపిస్తుందేమో, పేరెంట్ అకౌంట్స్లో లేకపోతే డైరెక్ట్గా స్కూల్స్కి ఫీజు కట్టేస్తుందేమో గవర్నమెంటే RTI స్టూడెంట్స్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే. సో అది మాత్రం మనకు తెలియదు. గవర్నమెంట్ దాని గురించి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు రెస్పాండ్ అవ్వడమే ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో చాలామంది అడుగుతున్నారు ఎవరైతే ఉన్నారో RTI స్టూడెంట్స్ వీళ్ళందరూ. సో మీకు డబ్బులు అనేవి అకౌంట్స్లో పడతాయా లేదా అని, పడచ్చు పడకపోవచ్చు అండి, 50-50 ఛాన్సెస్లో. సో అది ఒక క్లారిటీగా నేను చెప్తున్నా. అండ్ ఇంకా ఏమైనా నేను మర్చిపోయి ఉన్నట్టయితే కమెంట్స్లో అడగండి, పక్కగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా చాలామంది కమెంట్స్ అయితే చేస్తున్నారు, ఒకరికి డబ్బులు పడ్డాయి ఇంకొకరికి డబ్బులు పడలేదు మా ఇంట్లో అన్నట్టయితే. సో ఒకసారి మీరు RTI స్టూడెంట్స్ అని కాకపోయినా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వచ్చిందంటైతే, ఒకవేళ ఇంట్లో ఎవరు RTI స్టూడెంట్ ఉండకపోయినా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వచ్చినట్టయితే మీ బ్యాంక్ అకౌంట్ అనేది చేంజ్ చేసుకోండి, పోస్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, పక్కగా డబ్బులు అనేవి పడతాయండి. సో ఈ ప్రాసెస్ అయితే చేయండి. 24 అవర్స్లో మీకు పోస్ట్ బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. మీరు తంబేస్తే చాలు, అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తారు, అకౌంట్ బుక్ వెంటనే ఇవ్వకపోయినా నెంబర్ అనేది వచ్చేస్తుందండి. సో అదేం ఆలస్యమే అవ్వదు. సో ఒకసారి చేయించుకోండి. ఇంకా ఏమైనా నేను చెప్పడం మర్చిపోయినట్టయితే కామెంట్స్లో చెప్పండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో ప్రతి ఒక్క స్కీమ్ గురించి కొన్ని డీటెయిల్స్ పోస్ట్స్ అనేవి నేను పెడుతూ ఉన్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో తెలుసుకుందాం పేజ్ అనేది ఉంది, దాంట్లో కూడా పెడతాను. సో దాన్ని కూడా మీరు ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. యూస్ఫుల్ అనిపించినట్టయితే ఇలాంటి మరింత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.